ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమ ఎజెండాగా కంది శ్రీనివాసరెడ్డి ముందుకు దూసుకుపోతున్నారు. అలుపెరగిన బాటసారిగా అనునిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు ప్రజలకు పరామర్శలు. ఎలా ఉందో ఏదో ఒక కార్యక్రమంలో నిత్యమైన ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక అందుకే ప్రజల మనిషిగా ఆయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ గత చరిత్ర అందరికీ తెలిసిందే. జిల్లా కేంద్రంగా పేరున్న అనుకున్న స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు. దీనికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక కారణమైతే, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మరో కారణంగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు సరైన నాయకుడు లేక అభివృద్ధికి దూరమైన ఆదిలాబాద్ నియోజకవర్గానికి కంది శ్రీనివాసరెడ్డి రూపంలో ఆణిముత్యం దొరికింది. అనుక్షణం ప్రజల గురించి ఆలోచించే మేలిమి బంగారం కంది శ్రీనివాసరెడ్డి అనేలా ఆయనకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రజల గురించి ఆయన పడే తపన, కష్టం వల్లే ఆయనకు ఇంత మంచి పేరొచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. సాధారణంగా ఏదో కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్ప నియోజకవర్గం వైపు నాయకులు కన్నెత్తి చూడరు. కానీ కంది శ్రీనివాసరెడ్డి అలా కాదు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఒకవేళ ముందస్తు ఉన్నా ఎప్పుడో ఇంకా క్లారిటీ కూడా లేదు. ఈ సమయంలో కంది శ్రీనివాసరెడ్డి కూడా ఇంటికే పరిమితమై అప్పుడప్పుడు హడావుడి చేయవచ్చు. కానీ ఇక్కడే కంది శ్రీనివాసరెడ్డికి ఇతర నాయకులకు ఉన్న తేడా. నాయకుడంటే ఎన్నికలప్పుడు పార్ట్ టైం వచ్చి హడావుడి చేయటం కాదు, ఫుల్ టైం ప్రజల్లోనే ఉండాలంటారు శ్రీనివాసరెడ్డి. అది చేతకానప్పుడు రాజకీయాల్లోకి రావడమే వేస్ట్ అనేది శ్రీనివాసరెడ్డి ఆలోచన. అందుకే విదేశాల్లో వ్యాపారాలు, సెటిల్డ్ లైఫ్, టెన్షన్ లేని జీవితాన్ని వదిలేసుకుని ప్రజల కోసం నేనున్నానంటూ మాతృభూమికొచ్చారు శ్రీనివాసరెడ్డి. సేవా మార్గాన్ని ఎంచుకుని ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి నిజమైన భూమిపుత్రుడు. ఏ గడ్డపై అయితే పుట్టారో ఆ గడ్డకు సేవ చేయాలనుకునే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుల కోవలో అగ్రస్థానంలో ఉంటారు కంది శ్రీనివాసరెడ్డి. నిజానికి శ్రీనివాసరెడ్డి దశాబ్దాలుగా రాజకీయాల్లో లేరు. అందుకేనేమో ఇతర నాయకుల్లా ఆయనకు అలసత్వం దరి చేరలేదు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గం గురించి ఏమేం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. ప్రజల సంక్షేమం కోసం సామాజిక సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏమైనా చేయగలనా అని ఆయన తపన పడుతుంటారు. అందుకే ఆదిలాబాద్ ప్రజలు ఆయనను ఓ నాయకుడిలా కాకుండా తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. తమకే కష్టం వచ్చినా ఆయనతో చెప్పుకుంటారు. అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఏ సమయంలో అయినా ఆయనకు ఫోన్ చేస్తారు. ఇది కావాలి అని అడిగితే చాలు, నేనున్నానంటూ ప్రజలకు చేయూతనందివ్వడం ఒక్క కంది శ్రీనివాసరెడ్డికే సాధ్యం. అందుకే జనమంతా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంత మంచి మనస్సున్న నాయకుడు ఆదిలాబాద్కు దొరకడం తమ అదృష్టమంటూ ఉప్పొంగిపోతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయితే చాలు, తమ కష్టాలన్నీ తీరుతాయని కొండంత విశ్వాసంతో ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి రోజువారీ షెడ్యూల్ ఒక్కటే. ప్రజాసేవా భవన్కొచ్చిన జనాలతో కలవడం, వారి కష్టాలను తెలుసుకోవడం, తగిన చేయూతనివ్వడం, వెంటనే నియోజకవర్గంలో పర్యటించటం. ఓవైపు సేవా కార్యక్రమాలే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆయన ఎక్కువగా పాల్గొంటారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ గడ్డపైనే పుట్టిన కంది శ్రీనివాసరెడ్డికి ఆధ్యాత్మికత అలవడింది. అందుకే ఆయన ఇలాంటి కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఇటీవల వేలమండలం అవాల్పూర్లో భవ్య జ్ఞానేశ్వరి బాజీరావు బాబా సప్తాహ వేడుకలు జరిగాయి. వారం రోజుల పాటు ఓ సంబరంలా ఈ వేడుకలను నిర్వహించారు. బాజీరావు బోధనల్ని గుర్తు చేసుకుని భక్తులంతా పరవశించిపోయారు. ఈ వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
బాజీరావు బాబా భక్తులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులతోనూ ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన శోభాయాత్రలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డప్పుతో దరువేస్తూ తాళం కొడుతూ భక్తులందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. భక్తి పాటలకు అనుగుణంగా దరువేస్తూ తనలోని ఆధ్యాత్మిక చింతనను అందరికీ చాటి చెప్పారు. బాబా పల్లకిని తన భుజాలపై మోశారు శ్రీనివాసరెడ్డి. ఈ సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా భజన బృందంలో ఒక సభ్యుడిగా మారిపోయారు కంది శ్రీనివాసరెడ్డి. బాజీరావు బాబా భక్తులకు ధీటుగా పాటలకనుగుణంగా తాళం వేశారు. ఆయన సింప్లిసిటీను చూసి అక్కడికొచ్చిన భక్తులంతా మురిసిపోయారు. అంత పెద్ద నాయకుడైన కంది శ్రీనివాసరెడ్డి ఇంత సింపుల్ గా ఉండడమేంటని ఆశ్చర్యపోయారు. ఇలాంటి నాయకుడే కదా తమకు కావలసింది అని గొప్పగా చెప్పుకున్నారు. ఓ యువ నాయకుడికి ఇంత మంచి లక్షణాలుండడం గొప్ప విషయమని కంది శ్రీనివాసరెడ్డిపై భక్తులంతా ప్రశంసల వర్షం కురిపించారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా. ఆత్మస్థుతి, పరనింద ఈ రెండు మంచివి కావని బాజీరావు బాబా భక్తులకు సూచించారు కంది శ్రీనివాసరెడ్డి. కాబట్టి భక్తులంతా ఈ రెండు మంచి సుగుణాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. బాజీరావు బాబా బోధనలు అమూల్యమైనవని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాదులో నేరాల సంఖ్య తక్కువ, అందుకు బాజీరావు బాబా బోధనలు కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. బాజీరావు బాబా బోధనలు తూచా తప్పకుండా పాటిస్తారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంత మంచి నడవడిక ఉంది కాబట్టే కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలంతా తమవాడిగా భావిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డితోనే ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని చెబుతున్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా